హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే నేను మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి పూజనైతే చేసుకున్నానండి. అయితే శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా చాలా విశేషమైనది. ఈ వీడియోలో నేను రెండవ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి పూజను ఈ విధంగా చేసుకోవచ్చు అని ఒక వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియోనే షేర్ చేస్తున్నా అండి. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారం రోజున ఒక్క వారమైనా సరే అమ్మవారికి ఈ విధంగా పూజిస్తే చాలా చాలా మంచిదండి. మనకి రెండవ శ్రావణ శనివారం ఆగస్టు 1 సప్తమి తిథితో వస్తుందండి. స్వాతి నక్షత్రంతో వస్తుంది. శ్రావణ శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ముందుగా ద్వారపూజ చేసుకోవాలి. గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు అయితే ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి. నేనైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామరపు ముగ్గులే ఎక్కువగా వేస్తూ ఉంటాను. బోర్డర్లా కూడా అలాగే వేశానండి. అయితే ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటే ఎవరూ తొక్కకూడదు కాబట్టి నేను పసుపు కుంకుమ వేయలేదు. భూమి తల్లికి కూడా బొట్టు పెట్టాలండి. అందుకే మధ్యలో అయితే పెట్టాను చూడండి. భూమి తల్లికి మాత్రం ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది. వాకిలిని చూసే లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి అడుగు పెడతారంటారు. లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తూ ద్వారపూజ అయితే చేసుకోవాలి. ద్వారపూజ కంప్లీట్ అయిన తర్వాత పీఠం ఏర్పాటు చేసుకునైనా అమ్మవారి పూజను చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు. నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నా అండి. పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్ తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఒక పీటని శుభ్రంగా కడిగి పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక తెల్లని టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి. పూజ మొదలుపెట్టే ముందుగా ద్వారపూజ చేసుకోవాలని చెప్పాను కదండి. గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసిన తర్వాత గుమ్మం మీద కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ద్వారభంజం అంటే లక్ష్మీదేవి అండి. అమ్మవారికి దండం పెట్టుకొని లోపలికి వచ్చి పూజా మందిరంలో అయితే పూజ అయితే చేసుకోవాలి. ముందుగా నేను దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను. అమ్మవారికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అయితే సమర్పించాను. నేనైతే అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను. అలానే పూజలో గోమాత విగ్రహం ఉంటే చాలా మంచిది. అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని తాళిబొట్టుకు కూడా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలి. చేతి నిండా గాజులు వేసుకోవాలి. అలా వేసుకొని చేసుకుంటే చాలా చాలా మంచిది. అమ్మవారి పూజలో గోమాతను పెట్టుకుంటే చాలా మంచిది. గోమాతకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను. గోమాత అంటే ముక్కోటి దేవతలు ఉన్నట్టండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువైనట్టు ముక్కోటి దేవతలకు పూజ చేసిన పుణ్యఫలం వస్తుందండి. గోమాతకు పూజ చేస్తే గోమాత విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. పూజలో కామాక్షి దీపం పెట్టుకున్న చాలా మంచిది. కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి. మనం కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటూ వెలిగించుకోవాలి. ఇత్తడి ప్రమిదల్లోనే దీపారాధన చేశానండి. మట్టి ప్రమిదల్లో అయినా చేయొచ్చు, వెండి ప్రమిదల్లో అయినా చేయొచ్చు. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు. ముందుగా నూనెను వడ్డించి 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో వెలిగించుకోవాలి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కదా, వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టుకున్నాను. పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. వినాయక స్వామి ఫోటో దగ్గర కూడా పూజ చేయొచ్చు. స్వామివారికి కూడా ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఓం గం గణపతి ఏ నమః అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అన్నీ సమర్పించాలి. ప్రసాదంగా బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ పెట్టాలి. స్వామివారికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది. వినాయక స్వామి దగ్గర పూజ చేసుకునేటప్పుడు వినాయక స్వామి శ్లోకాలు కానీ ఓం గం గణపతి అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదంటే వినాయక స్వామి అష్టోత్తరం వినుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు. ఒక అగరవత్తిని వెలిగించిన తర్వాత వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఒక రాగి గ్లాస్లో వాటర్ కూడా తప్పకుండా పెట్టుకోవాలి. కామాక్షి దీపం పెట్టుకున్నాం కదండి, కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకోవాలండి. నేను మంగళకరమైన వస్తువులతో అయితే కామాక్షి దీపం దగ్గర పూజ అయితే చేసుకుంటున్నా. శ్రీమాత్రే నమః అనుకుంటూ ఏకహారతితో వెలిగించాను. మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకున్నా. తర్వాత గోవిందనామాలను చదువుకుంటూ స్వామివారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకుంటున్నా అండి. తులసి దళాలు ఉంటే మాత్రం స్వామివారి దగ్గర సమర్పించండి. చాలా చాలా మంచిది. తులసి దళాల మాల ఉన్న స్వామివారికి వేయండి. నేనైతే తామర గింజల మాల వేశానండి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న ఫోటోకి. లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు కొమ్ముల మాల కానీ, యాలకుల మాల కానీ, లవంగాల మాల కానీ, పువ్వుల మాల కానీ వేయొచ్చు.
తామర గింజల మాలైనా వేయొచ్చు. అమ్మవారికి గాజుల మాల వేసినా చాలా మంచిది. చిట్టి గాజుల మాల కూడా వేయొచ్చండి. నేనైతే ఒక పీటను ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను. అమ్మవారికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి చిట్టి గాజుల మాల అయితే వేశానండి. ఓం శ్రీ మాత్రే నమః అంటూ అమ్మవారి మాత్రతో పూజ అయితే చేసుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం నేను బుక్లో చదువుకుంటున్నానండి. లేదంటే ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ కూడా పువ్వులతో, అక్షంతలతో, మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకుంటున్నాను అండి. ఒక ప్లేట్లో అయితే అమ్మవారి పాదాలు ఉంటే పెట్టుకున్నాను. అమ్మవారి పాదాల మీద కొద్దిగా పసుపు వేసి కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను అండి. నా దగ్గర గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు ఇవన్నీ ఉన్నాయండి. అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకుంటూ ఉన్నా. అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి దగ్గర శ్రీ మాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేసుకోండి. చాలా చాలా మంచిది. అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు. మీ దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు ఇవి లేవనుకోండి, పువ్వులతో, అక్షంతలతో కూడా అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా వినుకుంటూ పువ్వులతో, అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర శంఖం కూడా ఉందండి. అమ్మవారి దగ్గర అయితే శంఖం కూడా పెట్టాను. మీ దగ్గర తులసి దళాలు ఉంటే స్వామివారి దగ్గర, అమ్మవారి దగ్గర పెట్టుకోండి. చాలా మంచిది. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకోవచ్చు. కనకదార స్తోత్రం చదువుకోవచ్చు. అలానే లలితా సహస్రనామం కూడా చదువుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అమ్మవారి దగ్గర మీ దగ్గర గాజులు ఉంటే పెట్టుకోండి. చాలా మంచిది. నేనైతే ఇక్కడ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నా. శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ పూజ చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా చాలా మంచిదండి. నేనైతే కుంకుమ పూజ చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం కూడా చేశాను. ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక గిన్నె అయితే బోర్లిచి ఇలా నా దగ్గర వెండికాయను ఉందండి అమ్మవారిది, పైన పెడదామంటే కుదరట్లా, అందుకే నా వీలున్నట్టు పెట్టుకున్నాను. మీ దగ్గర అమ్మవారి కాయిన్ లేదనుకోండి, విగ్రహం ఉంటే చేసుకోవచ్చు. లేదు అంటే 1 రూపీ కాయిన్నే అమ్మవారి స్వరూపంగా భావించి అభిషేకం చేసుకోవచ్చు. ఆవు పాలతో చేయొచ్చు, మంచినీటితో చేయొచ్చు, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు ఏవైనా చేయొచ్చు అండి. వేడితో అయినా చేయొచ్చు. నేనైతే శుద్ధ జలంతోనే చేస్తున్నా. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర నేనైతే అభిషేకం అయితే చేసుకున్నానండి. అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి కాయిన్ని పూజలో పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాను. అమ్మవారి దగ్గర మళ్ళీ పసుపు కుంకుమ సమర్పించాను. అమ్మవారి పూజలో ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిదండి. నేనైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుందాం అనుకున్నా. ఐశ్వర్య దీపం అంటే కల్లుప్పు దీపం అండి, ఉప్పు దీపం. ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల మనకేమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఆవు నెయ్యి దీపం కూడా వెలిగిద్దామని రెడీగా పెట్టుకున్నానండి. మట్టి ప్రమిద తీసుకొని మట్టి ప్రమిదకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ మట్టి ప్రమిదల్లో కల్లుప్పుని నిండుగా వేసి కల్లుప్పు మీద పసుపు కుంకుమ వేసి పైన 2 మట్టి ప్రమిదలు పెట్టుకోవాలి. తర్వాత నూనెను వడ్డించి 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతో కానీ అగరబత్తితో కానీ ఉప్పు దీపం వెలిగించుకోవడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కల్లుప్పు అంటే మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి. నెగిటివ్ ఎనర్జీని కల్లుప్పు లాగేసుకుంటుంది. మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. మనకి చాలా ప్రశాంతంగా అనిపించిద్ది మన మనసు అయితే కల్లుప్పు దీపం వెలిగించుకోవడం వలన. ఉప్పు దీపాన్ని ప్రతి శుక్రవారం కూడా వెలిగించుకోవచ్చు. చాలా మంచిది. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజున వెలిగిస్తే ఇంకా మంచిదండి. నేను ఏకహారతితో వెలిగించిన తర్వాత దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నాను. తర్వాత నేను అమ్మవారి దగ్గర ప్రసాదంగా బెల్లం ముక్క అయితే పెట్టానండి. ఆవు పాలు కానీ, పులిహార కానీ, బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ మన దగ్గర ఏది ఉంటే అది ప్రసాదంగా పెట్టొచ్చండి. అమ్మవారికి కదంబ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. నాకైతే ఎప్పుడు దొరకలేదు. తామర పువ్వులతో పూజ చేసినా చాలా మంచిది. మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో పూజ చేయొచ్చండి. ఎర్రని గులాబీలతో పూజ చేసినా చాలా చాలా మంచిది. ఇక నేను ఆవు నెయ్యి దీపాన్ని కూడా వెలిగించాను. ఆ ఆవు నెయ్యి దీపాన్ని కొద్దిగా లేటుగా వెలిగించానండి. ఒత్తి త్వరగా కొండెక్కింది కదా, అందుకే పూజ అంతా కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు వెలిగించానండి. అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం అయితే చేసుకున్నా అండి. నేనైతే అమ్మవారి దగ్గర 5 దీపాలను అయితే వెలిగించుకున్నాను. మనం ఎప్పుడైనా సరే స్వామివారి పూజ చేసినప్పుడు అమ్మవారికి చేయాలి, అమ్మవారికి చేసినప్పుడు స్వామివారి పూజ చేయాలండి. గోవిందనామాలు తప్పకుండా చదువుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున ఉదయం పూజ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం కూడా పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారి దగ్గర దీపారాధన అయితే చేసుకోవాలండి. ఈ రోజున ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠం అయితే కదపకూడదు. శనివారం రోజున పూజ చేసిన తర్వాత మాత్రమే పీఠాన్ని కదపాలి. సాయంత్రం కూడా స్నానం చేసి అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని ఇల్లంతా ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నా పూజ కంప్లీట్ అయిన తర్వాత ధూపం వేశానండి. ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించాను.
గుమ్మం బయట కూడా నేను చూపిస్తూ ఉంటా. ప్రతిరోజు పూజ చేసినప్పుడల్లా చూపిస్తూ ఉంటా. అలా చూపిస్తే చాలా చాలా మంచిదండి. శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం పూట అమ్మవారి దగ్గర దీపారాధన చేసిన తర్వాత గుమ్మం ముందు కూడా దీపారాధన చేసుకోవాలండి. గుమ్మానికి ఇరువైపులా కూడా 2 దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిది. మనం పూజా మందిరంలోనే చేసుకున్నాం కాబట్టి పీఠం కదిపేది ఏముండదు కదండి. ఒకవేళ పీఠం కదపాలి అనుకున్న వాళ్ళైతే, పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు శనివారం రోజున కూడా స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకొని ప్రసాదం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత పీఠాన్ని కదపొచ్చు. నేనైతే శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి పూజను ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.